చంటి, ఏంట్రా అలా చూస్తున్నావు? నేను చూడటం కాదు, నువ్వు చూడు మీ కోడలు మనవరాలు ఎలా డాన్స్ వేస్తున్నారో. సరే, త్వరగా రండి. ఏమైంది బామ్మగారు? అటు చూడమ్మా, వాళ్ళు ఎలా డాన్స్ చేస్తున్నారు. అయ్యో, డాన్స్ కాదు బామ్మగారు, కరెంట్ షాక్ కొట్టినట్టుంది. కరెంట్ షాకా? డాడీ, మమ్మీ కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ కొట్టింది. మమ్మీ, ఏమండి, ఆగండి. మధ్య వినపోయిందా మీకు? కరెంట్ షాక్ కొడితే పట్టుకోవడానికి వెళ్తారేంటి? ఏదో ఒకటి చేసి కాపాడమ్మా, నాకున్నది ఒకే ఒక ముద్దులు పెళ్ళాం. అదెప్పుడో వదిలేసింది, నువ్వే వదలకుండా కొడుతున్నావు. అవును, ఇందాక నేను ఆన్ చేసినప్పుడు మోటార్ ఆన్ అవ్వలేదు. మీరు ఆన్ చేస్తే షాక్ ఇలా కొట్టింది. అంటే ఇందాక కరెంటు పోయింది, ఇప్పుడే వచ్చింది. ఏంటి ఇప్పుడు కరెంటు పోయింది? మోటార్ ఆన్ చేశానండి, పనిచేయట్లేదు అనుకుంటా. ఆన్ అవ్వట్లేదు. సర్లే అమ్మా, వదిలేసి. కరెంటు వచ్చింది. అంటే ఇది ఆన్ చేసినప్పుడు కరెంటు పోయిందా? మన దరిద్రానికి కరెంట్ వచ్చినప్పుడే మనం ముట్టుకున్నామా? ఇప్పుడు ఎలా ఉంది? ఉంటామో పోతామో తెలియకుండా ఉంది. డాక్టర్కి కాల్ చేయండి. అయ్యా, ఈ టాబ్లెట్లు వాడండి. అమ్మా, ఈ రోజు మీరు లేచిన వేళ విశేషం బాగుంది. లేదంటే ఈ పాటికి 3 దండలు 3 కొండలు పురమాయించుకోవాల్సి వచ్చేది. డాక్టర్ గారు, ప్రాబ్లం అయితే లేదు కదా? ఏమి లేదండి, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. పదరా. నిజంగా పడుంటే ఈ పాటికి పైకి పోయేది. సమయానికి గుండమ్మ గారు వచ్చి కాపాడారు. నా జాతకంలో ఉన్న గండం పల్లవిని ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మింగేస్తుందో అని భయంగా ఉందమ్మా. దానికేమైతే మీకేంటి బావగారు? అలా ఎలా మాట్లాడుతున్నావు అక్షిత? ఒక మనిషి ప్రాణం అది. ఆవిడ గారి ప్రాణాల గురించి మీరు ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. అవునరా, నేను అనుకున్నది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది వేరొకటి. ఏం జరిగింది మమ్మీ? పల్లవికి ఏ ప్రమాదం జరగదురా, అది చావదు. అదేంటి? నా జాతకంలో దోషం ఉంది, పెళ్లి చేసుకున్న ఫస్ట్ అమ్మాయి చచ్చిపోతుంది అన్నావు కదా, దీన్నే కదా పెళ్లి చేసుకుంది. అంతకు ముందే నీకు వేరే పెళ్ళయింది. అమ్మా, నాకు ముందే పెళ్లి అవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఈ విషయం తెలిసిన తర్వాత నీకంటే ఎక్కువగా నేనే షాక్ అయ్యానురా. అలా దోష నివారణం చేయించేసిందంట. మరి పల్లవి? ఇంకేం పల్లవి, పర్మనెంటే. మమ్మీ, నిజంగా నీకు తెలిసి చేసావా తెలియక చేసావా మా పెళ్లి? నాన్న, నన్ను అనుమానించకురా. నిజంగా నీ జాతకంలో దోషముంది, ఆ పల్లవి పీడ విరగడైపోతుందని మీ పెళ్లి చేశాను.
కానీ మీ బామ్మ ఇలా చేయించిందన్న విషయం నాకు తెలీదురా. ఇప్పుడు వెళ్ళి ఆవిడని అడగలేను కదా. నువ్వు అడగలేవు కానీ దీంతో నేను వేగలేను కదా. ఇప్పటి వరకు దానికి నా జాతక దోషంతో ఏదో అవుతుంది అన్నారు, కానీ పాపం ప్రాణం పోతుందని బాధపడిన మాట మాత్రం నిజం. కానీ తను నాకు దూరం అయిపోతుంది కదా అనుకున్నాను. ఇప్పుడు చూస్తే పర్మనెంట్ గా ఉండిపోయేలా ఉంది కదమ్మా. అంటే ఇప్పుడు నా జీవితం అంతా బండదాని కాలు కింద నలిగిపోవాల్సిందేనా? లేదు నాన్న, నీ జాతకంలో వచ్చే గండాలు దాన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నీకు దూరం చేస్తాను. నీకోసం ఏదో ఒకటి చేస్తాను. నువ్వు ఫ్రీ అయ్యేలా చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. నన్ను నమ్మరా? ప్రామిస్. నన్ను నమ్ము, నీ కోసమే చేస్తున్నానని మొత్తానికి నన్ను ముంచేసావు కదా మమ్మీ.